హాయ్ అన్న. హాయ్ అండి. హాయ్. ఎలా ఉన్నారు? ఐమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, గద్దర్ అవార్డ్స్ రావడం అనేది ఇట్స్ ఏ గ్రేట్ ఆనర్ అని చెప్పాలి. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ అండి. ఫస్ట్ అవార్డ్ లైఫ్లో. యా. ఓకే, సో అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? లిటిల్ హార్ట్స్ అనేది మేము నిజంగా ఇప్పటికి స్టిల్ ఇంకా ఆ ట్రెండ్ ఫాలో అవుతుంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఓటీటీలో పెట్టుకుని చూస్తున్నారు. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ దట్ ఫిలిం? బెస్ట్ డెబ్యూ అండి నాకు. యా, అంతే. గ్రేట్ఫుల్ టు ఆడియన్స్. యా. సో ఇందాక మీరు చెప్తూ అన్నారు కదా, చిన్నప్పటి నుంచి కూడా పేరెంట్స్ అంటే అందరికీ వచ్చినాయి నాకు రాలేదేంటి అని పేరెంట్స్ ఎప్పుడైతే అంటారో అట్లా అంటే అనలేదు, బట్ ఫీల్ అవుతారు. అఫ్ కోర్స్ పక్కన వాళ్ళకి వచ్చి మనకి రాకపోతే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మీ పేరెంట్స్కి మీరు ఏం చెప్పబోతున్నారు ఆఫ్టర్ దట్ గెటింగ్ ది అవార్డ్? లేదండి, లైక్ మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. ఎప్పుడు కంపేర్ చేయలేదు. నేను ఉద్యోగం మానేస్తాన్నప్పుడు వాళ్ళు పెద్ద వరి అవ్వలేదు. ఐ మీన్ వరి అయ్యి ఉంటారు, నాకు వరకు చూపించలేదు. సినిమా తీస్తాన్నప్పుడు కూడా వాళ్ళు దే వర్ ఫైన్ విత్ ఇట్. సో యా, దే డిజర్వ్ దిస్ మోర్ దెన్ మీ. సినిమా అంటే నాట్ ఓన్లీ అబౌట్ ద డైరెక్టర్, ఇంకా చాలామంది ఉంటారు అదర్ క్రాఫ్ట్స్ ఆల్సో. సో మీరు ఇంకా ఎక్కువ థ్యాంక్ఫుల్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? మొత్తం టీమ్ అండి. ఇట్స్ టీమ్ ఎఫర్ట్. ఇప్పుడు నాకు బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ రావటం నా ఒక్కడికే కాదు అవార్డు, అందరికీ. అది వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి, సపోర్ట్ చేశారు కాబట్టి నా విజన్కి నాకు వచ్చింది. సో ఫుల్ టీమ్, మొత్తం ఒకళ్ళు ఇద్దరు కాదు, లైట్ బాయ్స్ నుంచి మొత్తం ప్రొడ్యూసర్ దాకా అందరు రెస్పాన్సిబులే, అందరు సపోర్ట్ చేశారు. సో అందరూ ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ మీ మీద ఏంటంటే, లిటిల్ హార్ట్స్ లాంటి ఒక మంచి సక్సెస్ కొట్టిన తర్వాత ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి మీ మీద పెరుగుతాయి. చాలా టెన్షన్ ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ ఫిలిం ఎలా వస్తుంది ఏంటి అనేది. సో మా ఆడియన్స్కి కూడా మీరు నెక్స్ట్ ఫిలిం ఎప్పుడు రాబోతుంది, ఏ జోనర్లో ఉండబోతుంది ఏంటి? అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అండి. ఇట్స్ లవ్ స్టోరీ. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఈ ఇయర్ షూట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.